సంవత్సరాల నుంచి అమ్మాయిలని కిరాతకంగా చంపుతున్న వ్యక్తి సరెండర్ అయ్యదన్న సమాచారం వచ్చింది. ఇంట్రోగేషన్ పేరుతో తీసుకెళ్లిన పోలీసులు సార్ ఏందే రాజేంద్ర ఈ టైం ఇంట్రాగేషన్ ఏంటి? మనం వెతుకుతున్న వాడు దొరికాడు సార్. ఏంది? అదే సార్ ఆ 3 మర్డర్లు చేసిన వాడు. సీరియట్ ఉందా? లేదు సార్, హెల్త్ ఖరాబ్ అవుతుందని మానేసా. మరి ఏముంది? బీడీ ఉంది సార్. బీడీ అయితే బాగుంటుందా? సార్ అది ఇక్కడ నుంచి మొదలు పెడదాం. బీడీ ఉందా? రఘువర్ధన్, నిన్నొక ప్రశ్న అడగాలి. ఎందుకు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నువ్వు ఒక క్రిమినల్వి. ఎందుకు చంపావు? ఎందుకు లొంగిపోయావు? సార్, ఐ హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్. ఇన్ని రోజులు నేను చేసేది కరెక్ట్ అనే అనుకునేవాడిని, కానీ ఏదో ఒక పాయింట్లో అది తప్పని అర్థమైంది. అందుకే లొంగిపోయా. సో ఆ ముగ్గురిని చంపేశావు? ముగ్గురు కాదు, 4. ఏంటి 4? ఇంకొకరెవరు? నేను ప్రేమించిన అమ్మాయి. వాట్? ఆర్ యూ సీరియస్? అసలు ఎందుకు చేసావు ఇవన్నీ? మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? చూసారా? కానీ ఏంటి? సి, దే ఆర్ ఎక్స్పోజింగ్ దేర్ బాడీ. వీలే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సరే చేసే చంపేశావా? సార్, చంపడం నా ఇంటెన్షన్ కాదు, భయపెట్టాలి. వాళ్ళని చూసి ఇంకొకరు చేయకుండా ఉండేలా భయపెట్టాలి. జనరేషన్ మారిపోయింది సార్. అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అన్న పేరుతో ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న వాళ్ళేమో దే ఆర్ గోయింగ్ మోర్ డౌన్, కానీ ఇలా బాడీ ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళకి దే ఆర్ గెటింగ్ మోర్ ఫాలోవర్స్. మరి మన మగవాళ్ళు? సార్, ఆ రీల్స్ కింద పెట్టే కామెంట్స్లో సగం మంది మన మగవాళ్ళే. దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. వాళ్ళు ఆ నైస్గా ఉన్న కామెంట్స్ చూడడం, వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం. నీట్గా రీల్స్ పెట్టి ఫేమస్ అవ్వలేరా? ఇలా చేసుకుంటూ పెట్టడం, మన మగవాళ్ళు సొల్లు కాచడం. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళే అయి ఉంటే దే ఆర్ పాయిజనింగ్ ద జనరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది కంటెంట్. ఓ, ఇలా చేస్తే మారుతారనుకుంటున్నావా? సార్, మారాలని కోరుకుంటున్నా. ఇలానే వదిలేస్తే ముందు జనరేషన్లు ఇంకా గలీజ్గా మారిపోతాయి. అయినా వీళ్ళని కాదు సార్, అమ్మా నాన్నలు అనాలి. హౌ దే ఆర్ ఎలింగ్ టు డూ సచ్ టైప్ ఆఫ్ రీల్స్? అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే లేంది నీకెందుకే? సార్, ఏ ఉమెన్ హూ డిజర్వ్స్ డిగ్నిటీ, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ ఇలా చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఇలానే అన్నీ అందులో పోస్ట్ చేసుకుంటూ పోతే రేపు వాళ్ళ హస్బెండ్స్కి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటుంది సార్? మరి వీళ్ళెవరిని ఎందుకు చంపావు నువ్వు? చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే దెన్ ఐ గాట్ సమ్ సైకిక్ ఇష్యూస్. ఆ సిచ్యువేషన్లో
నన్ను ప్రేమించానని చెప్పింది. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. తను ఇలా రీల్స్కి అలవాటు పడిపోయింది. వ్యూస్ రావడం లేక ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేసింది. నా మాట అస్సలు వినలేదు. నాకున్న సైకిక్ ఇష్యూస్తో చంపేయాల్సి వచ్చింది. కానీ ఆ అమ్మాయి మీద నాకు చాలా ప్రేమ ఉంది సార్. సార్, నేనేదో నా సాటిస్ఫాక్షన్ కోసం చేయట్లేను. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారవుతున్నారు. అండ్ దే ఆర్ మేకింగ్ దెమ్సెల్స్ బ్యాడ్. అసలు వాళ్ళ మోటివ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫేమస్. దే ఆర్ యూజింగ్ దేర్ బాడీ టు బికమ్ ఫేమస్. నీ ఇంటెన్షన్ జెన్యునే కానీ ఇలా చంపడం కరెక్ట్ కాదు. నేను ఒప్పేసుకుంటా సార్. నాకు ఏ శిక్ష వేసినా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. కాస్ ఐ కమిటెడ్ ఎ క్రైమ్. గుడ్. కానీ నాకు హెల్ప్ చేస్తారా? నేను అనుకున్నవన్నీ పబ్లిక్కి తెలియాలి. డెఫినెట్లీ దిస్ వీడియో విల్ టెలికాస్ట్ ఇన్ ఎవ్రీ ఛానల్. నీ మెసేజ్ అందరికీ తెలియాలి. కమేన్. సార్ వెహికల్ రెడీ అయింది. సరే వస్తున్నాం. ఐ లైక్ యువర్ థాట్. థ్యాంక్ యూ సార్, బట్ ఐఎమ్ సారీ. దేనికి? హలో. సార్, ఇబ్రహీంపట్నంలో ఇంకొక గుర్తు తెలియని బాడీ ఒకటి దొరికింది సార్. అవునా?